మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం హరిహర వీరమల్లు మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్. అక్కడ అతన్ని వజ్రాల దొంగలాగా చూపిస్తారు. స్టార్టింగ్ ఒక డైమండ్ చోరీ ఉంటుంది. అది వచ్చేసి షిప్లో ఉంటుంది. షిప్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్స్ అక్కడ డైమండ్స్ ఉంటాయి. అక్కడ డైమండ్స్ చోరీ చేసి అక్కడ ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. అయితే అక్కడ చోరీ చేసి అక్కడ మచిలీపట్నం నవాబు ఉంటాడు. మచిలీపట్నం నవాబు దగ్గరికి తను పిలిపిస్తాడు. అక్కడ మూవీలో ఫైట్స్ అయితే బాగుంటాయి. ఫైట్స్, యాక్షన్ బాగుంటాయి. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. అయితే ఇక్కడ మచిలీపట్నం నవాబు దగ్గర అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. సాంగ్స్ బాగుంటాయి. ఇక్కడ కొల్లగొట్టి నాదురా సాంగ్ బాగుంటుంది. ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉంటుంది. విద్యా అగర్వాల్ క్యారెక్టర్ కూడా పర్లేదు. అయితే ఇంకా అక్కడ నుంచి ఇంకా వీళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. విద్యా అగర్వాల్ కంటిన్యూ అవుతుంది మూవీలో. అయితే నెక్స్ట్ వచ్చేసి తనకు ఇంకా నవాబు తనకి ఒక పని అప్పగిస్తాడు. ఇంకో డైమండ్స్ దొంగిలించాలని చెప్పి. భారీ డైమండ్స్ ఉంటాయి. అవి వచ్చేసి నిజాం నవాబు ఉంటుంది. నిజాం నవాబు నుంచి దొంగిలించాలని చెప్పి అంటాడు. అది అక్కడ నుంచి ఇంకా కోహినూర్ వజ్రం గురించి ఉంటుంది స్టోరీ. నిజాం నవాబు వచ్చేసి తను కోహినూర్ డైమండ్ దొంగిలించాలి అక్కడ నుంచి, ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు నుంచి అని చెప్పి స్టోరీ ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఎలా దొంగిలించాడు ఏంటి, నిజాం నవాబ్ దగ్గర ఎలా దొంగిలించాడు, ఆ ఫైట్ సీన్స్ బాగుంటాయి. తన థెఫ్ట్ చేసేది చార్మినార్ లొకేషన్ చూపిస్తాడు. చార్మినార్ నుంచి థెఫ్ట్ చేయడం అది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కోహినూర్ కోసం జర్నీ చేయడం, సెకండ్ హాఫ్ అంతా కోహినూర్ కోసం జర్నీ చేసేదే ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళు ఢిల్లీ జర్నీ చేసేది. ఆ జర్నీలో కొన్ని ఫైట్ సీన్స్ అలాగే ఉంటాయి. కొన్ని మతం గురించి ఉంటుంది ఫైట్ సీన్స్. వాళ్ళు వచ్చేసి హిందువుల మీద దౌర్జన్యం చేయడం, అప్పుడు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్స్ అవి కూడా బాగానే ఉంటాయి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. యాక్షన్, ఫైట్ సీన్స్ బాగుంటాయి. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.